హనీమూన్ కార్ డోంట్ స్టాప్. రతి మన్మథులారా ఖబర్దార్. గుర్రకారు ప్రేమకారు బ్రేకులు లేవు, అడ్డు రాకండి. గోపీనాథ జిందాబాద్. ఈనాడు గోపీనాథ్, రాధాదేవి ఇరువురు BA ఫస్ట్ క్లాస్లో పాస్ అవడంతో పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావహం. రాధా గోపీల జీవితం ఒక ప్రణయ కావ్యం, ఒక అనురాగ స్రవంతి. అది కాలానికి కట్టుబడనిది. కొత్త దంపతులు శృంగారయాత్ర వెళ్తున్నారు, ఆపకండి. ఈ నవదంపతులకు దీర్ఘాయురారోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరినిప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం. బండి నడవదా? ఆపు, లాడ్జి ఆపు, ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి, ఏమిటది? ఎందుకు వణుకుపోతున్నారు? రాధా, లాడ్జిని ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాధా, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముక్తాలు గుర్తున్నావా? రాధ, రాధా, నువ్వైనా చెప్పు, ఆపమని, ఆపమని రాధా. పోనీలే బాబు, తిప్పు, లాంఛన వెనక్కి తిప్పు. అట్టగలేండి. ఏమండి? రాధా, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారి భవంతి ఉన్నారు. ఆ భవంతిలో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు. నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేను అప్పుడున్నాను, కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి, ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు? అప్పుడే గోదావరితో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు.
మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరక ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు ఎవరా కొత్తకొచ్చింది? ఇంకెవరు బాబు, ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట. బాబా, ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా ఎంత అర్ధయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు అన్నారు. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరా బాబు గౌరి ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరి ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెలదెరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముండని తిట్టారు. దాని మీద రాళ్ళు రూపారు. అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉంది. గౌరి పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత, ఇప్పుడు ఆ గౌరి ఎక్కడుంది? అదిగో బాబు, ఆ గోదారోడ్డున గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా. ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి, సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా. ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి, నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరి! 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 వచ్చా, నీకోసం వచ్చా. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చా. గౌరి! గౌరి! గౌరి, ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఏమిటండి ఇదంతా? ఎవరి గౌరి? ఏమండి? రాధ, గౌరి, మన గౌరి. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా. గౌరి చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉంది? రాధ, చూడు, మన గౌరికి చూడు. చూడు రాధ. గోదా
పదండి పదండి పదండి. ఏం మామా జబ్బు తగిలిందా? ఇచ్చానంట చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. రండి, ఎక్కడ పోతున్నారా? ఎక్కడికే ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకా చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఆ, ఉడక ఉడకో. ఉడక నీ పిర్ర బద్దలు కొట్టాలా? ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా. అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో ఇల్లేదన్నాడు. నా కోపం వచ్చి 4 బాధ, తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి. అది నోరు కాస్త మూయించో. ఏమావా పాట పడతావా? మాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా? ఆ, ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. తీసుగర్లు. కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? అమ్మాయి గారు, ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి. తీసుగర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్ల్ ఇరుసు గడుగుడు పీసు. అదే కాదు, వెరీ గుడ్. ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారో? ఆరు చెప్పేదేంటే, ఇదిగో గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. హాయ్! అమ్మాయి గారు పెళ్ళి అయిందా? గుడ్డు నీకే గుడ్డు, గాడిది గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. ఓ మామా తుడుచుకో, మూతి తుడుచుకో, తోలు తుడుచుకో. నువ్వే ఊరుకో, తోక. నీకు తెచ్చానంటారా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది. కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథి సోర్పణక చూడలేకపోతాను. ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథి సోర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి, మీరంటే ఊరంతా అనరు. పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాడక పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. ఆహా. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలే అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు. ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. ఇదిగో పెద్దమ్మగారి ఇష్టం అయితే దిబ్బరొట్టే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది.